హలో అండి, ఈరోజు వీడియోలో ఎటువంటి సోడా వాడకుండా మిరపకాయ బజ్జీలను ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా చేసుకున్నారంటే చాలా టేస్టీగా వస్తాయి. అందుకోసం నేను కొద్దిగా చింతపండు గుజ్జును తీసుకున్నాను. తర్వాత మిరపకాయలను ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జును కొద్దిగా ఈ మిరపకాయ లోపల అప్లై చేసుకోవాలండి. ఈ విధంగానే అన్ని మిర్చీలను కట్ చేసుకొని ఈ చింతపండు గుజ్జు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పున్నర వరకు శనగపిండి వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకున్నారంటే సోడా కూడా అవసరం లేదండి. బజ్జీలు బాగా పొంగుతాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. తర్వాత ఇందులో వాము అలాగే రుచికి తగినంత సాల్ట్ను వేసుకొని ఈ విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతితోటి ఒక 5 నిమిషాలు ఈ విధంగా బాగా మర్దన చేశారంటే ఈ బజ్జీలు అనేవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. ఇందులో సోడా కూడా వేయనవసరం లేదు. మీరు ఈ విధంగా కలుపుకున్నారంటే సరిపోతుంది. బజ్జీలు చాలా బాగా వస్తాయి. చూడండి, పిండి అనేది ఇప్పుడు చూపిస్తున్న ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కలుపుకున్న పిండిని ఒక గ్లాస్లో పోసుకోవాలి. ఈ విధంగా గ్లాస్లో పోసుకొని బజ్జీలు వేసుకోవటం వల్ల ఈ పిండి అనేది ఈ మిరపకాయలకు బాగా పడుతుంది. అలాగే మిరపకాయలు పొంగి లావుగా వస్తాయి. చూడండి, ఇప్పుడు వీటిని నూనె మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ బజ్జీలను వేసుకొని వేపుకోవాలండి. నూనె హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే ఈ బజ్జీలు పైన కాలుతాయి కానీ లోపల పచ్చిగానే ఉంటాయి. కాబట్టి మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ బజ్జీలను వేసుకొని వేపుకోవాలి. చూడండి, బజ్జీలు వేగిపోయాయి. ఎంత మంచి రంగు వచ్చాయో, చాలా బాగా వచ్చాయి బజ్జీలు. అలాగే నేను సోడా వేయకుండానే చూడండి ఎంత బాగా పొంగాయో. ఈ విధంగానే అన్ని బజ్జీలను వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకోవాలి. పిండిని మీరు ఈ విధంగానే కలపండి. బజ్జీలు సోడా వేయకుండానే పొంగి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో నుంచి ఒక బజ్జీని తీసుకొని ఈ విధంగా చాకుతోటి మధ్యలోకి కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్యాప్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పెట్టుకోవాలి. తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీరను అలాగే ఒక చిటికెడంత సాల్టు అలాగే మన కారానికి తగినంత కారాన్ని చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగానే అన్ని బజ్జీలకు ఉల్లిపాయని స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకొని తింటే అదిరిపోతుందండి టేస్ట్. మనం బయట ఎట్లయితే తింటామో సేమ్ అలాంటి టేస్టే వచ్చింది. చాలా బాగా వచ్చాయి బజ్జీలు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ విధంగా చేసుకున్నారంటే 1కి 4 లాగిచ్చేస్తారు. అంత బాగున్నాయండి ఇవి. చివరిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.